స్లైస్ అండ్ స్ప్లైస్ స్ప్లైస్ గురించి తెలుసుకుందాం. స్లైస్ అంటే ఏంటంటే స్లైస్ ఈజ్ మెథడ్. స్లైస్ అనేది ఒక మెథడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ రిటర్న్స్ a shallow copy of portion of an array into the new array. ఒక అరేలో నుంచి ఒక సమ్ పార్ట్ ఆఫ్ అరే నుంచి స్పెసిఫిక్ రిక్వైర్డ్ మనం ఏదైతే కావాలనుకున్న ఆ ఎలిమెంట్స్ని బట్టి తీసుకోవడానికి గెట్ చేయడానికి ఈ స్లైస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. స్లైస్ ఎలా యూజ్ చేయాలి, ఎలా పని చేస్తా చూద్దాం. కన్సోల్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ అరే మెథడ్ ఎలా యూజ్ చేయాలంటే న్యూ అరే తీసుకొని మై అరే అని పెడతాను. ఇందులో మనకి ఏం కావాలంటే నేను డిస్టింగ్ పన్ను రాజు స్వామి ఈ రిక్వైర్మెంట్ ఈ కాపీ మట్టుకే ఈ పోర్షన్ మట్టుకే నేను డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు లేదా నాకు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఎరే ఆ నేమ్ ఏంటి ఎరే కదా, ఎరే తీసుకుని ఎరే డాట్ మనం యూజ్ చేసింది స్లైస్ కదా, స్లైస్ అని పెట్టి ఇండెక్స్ నెంబర్ కావాలి. ఇండెక్స్ నెంబర్ 0 దీనికి ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఇండెక్స్ నెంబర్ 0 కాబట్టి ఎక్కడ కావాలి మనకి 0 1 2 3 దాకా ఇస్తే దాని బిఫోర్ ఇస్తుంది. ఇప్పుడు మనం నోట్లోకి వెళ్ళి నోడ్ స్లైస్ అని ఇస్తే అవుట్పుట్ చూడు 1 రాజు స్వామి 10 20 30 40 మొత్తం అంతా వచ్చింది. మరి ఇక్కడ ఎరైన్ మట్టిగా డౌన్లోడ్ చేసాం, ఎరైన్ మట్టిగా ప్రింట్అవుట్ చేసాం అనమాట. ఒరిజినల్ ఎరే వచ్చింది. ఇప్పుడు కన్సోల్ చేద్దాం మనకు రిక్వైర్డ్ ఎరే. ఇప్పుడు మటుకు మనకు కావాల్సిన ఎరే మట్టుకు వస్తుంది. మనం ఎక్కడ తగ్గాలన్నా 1 రాజు స్వామి ఇట్ల మట్టుకే చేసాం. అంటే దానికి ఏం పెట్టాం, ఏమి నేను పెట్టాం మై ఎరే అని పెట్టాం. మై ఎరే. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కన్సోల్లో చేసి చూడండి. ఫస్ట్ ఏరియా నార్మల్ ఏరియా మొత్తం అంతా వచ్చింది, 1 రాజు మొత్తం అంతా. సెకండ్ ఏరియా అవుట్పుట్ మటుకు మై ఏరియా అని అవుట్పుట్ పెట్టి 1 రాజు స్వామి అని వచ్చింది. ఇది స్లైస్ మెథడ్ అనమాట. స్లైస్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక రిక్వైర్డ్ డేటాను మట్టుకి ఒక లెంత్ ఆఫ్ ఎరేల నుంచి రిక్వైర్డ్ డేటాను మట్టుకు మనం తీయడానికి యూజ్ చేయడానికి మట్టుకి స్లైస్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. స్లైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసేసి స్ప్లైస్ అన్నాం కదా, స్ప్లైస్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్ప్లైస్ మెథడ్ యూజ్ టు రిమూవ్ చేయడానికి కానీ, స్ప్లైస్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం రిమూవ్ చేయడానికి కానీ, యాడ్ చేయడానికి కానీ, మాడిఫై చేయడానికి కానీ యూజ్ చేస్తాం అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్లైస్ మెథడ్ యూజ్ టు క్రియేట్ ద పోర్షన్ ఆఫ్ డేటాని, సమ్ పోర్షన్ ఆఫ్ డేటాని న్యూ ఏరియా కింద కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇందులో నుంచి న్యూ ఏరియా కింద కన్వర్ట్ చేసి ఒక అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఇట్ డస్ నాట్ చేంజ్ ద ఒరిజినల్ డేటా. ఒరిజినల్ ఏరియా మట్టుకి ఏం మోడిఫై చేయదు. స్ప్లైస్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్ టు యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి, రీప్లేస్ ద న్యూ ఏరియా. ఇట్స్ మోడిఫై ద ఒరిజినల్ ఏరియా. స్లైస్ అనేది ఒరిజినల్ ఏరియాని మోడిఫై చేయదు, స్ప్లైస్ మట్టుకు ఒరిజినల్ ఏరియాని మోడిఫై చేద్దాం. ఎలా చేద్దామని చూద్దాం. ఎరే ఉంది కదా, ఎరే డాట్ స్ప్లైస్ తీసుకొని నాకు 0 నుంచి 3 దాకా 0 to 3 కన్సోల్ చేస్తున్నాం. కన్సోల్ డాట్ లాగ్ ఎరే కదా, చూడండి 10 20 30 40 వచ్చింది 0 నుంచి. నేను ఇచ్చిన నెంబర్స్ మట్టుకి 0 1 2 3 దీని బిఫోర్ కదా, ఇండెక్స్ బిఫోర్ నెంబర్ కానీ తీసుకుంటారు కాబట్టి ఈ 1 రాజస్వామిని రిమూవ్ చేసేసింది. స్ప్లైస్ అనేది రిమూవ్ చేసి మిగతా 10 20 40 50 అనేది చేసింది అనమాట. ఈ 0 నుంచి 3 దాకా నేను వేరే కంటెంట్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే శ్రీకాంత్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఏం ప్రింట్ అయితే చూద్దాం. చూడండి
అంటే బన్ను, శ్రీకాంత్, స్వామి ఈ మధ్య ఈ 3 ఎలిమెంట్స్‌ని బట్టి ఈ డేటాని నేను రీప్లేస్ చేశా శ్రీకాంత్‌తో పెట్టి. శ్రీకాంత్ పెట్టాను చూడండి. శ్రీకాంత్ 10, 20, 30, 40, 50 వచ్చింది. అంటే 0 ఇండెక్స్ 0 నెంబర్ నుంచి నాకు 3 దాకా. 3 అంటే 3 బిఫోర్ నెంబర్. ఇక స్వామి దాకా. ఈ అన్నిట్లో ఏ వాల్యూ పెట్టమన్నాను? శ్రీకాంత్ అన్న వాల్యూ పెట్టి. అందుకని శ్రీకాంత్ అని వచ్చింది. అంటే మోడిఫై చేసాము. మళ్ళీ ఏం చేస్తామంటే నాకు ఇదంతా వద్దు. నాకు రాజు అనే ప్లేస్‌లో శ్రీకాంత్ అని రావాలనుకో, ఒక వాల్యూ మట్టుకు చేంజ్ అవ్వాలనుకో, ఇండెక్స్ నెంబర్ ఎంత అది? 1. దాని వాల్యూ ఎంత? నాకేం చేంజ్ అవ్వవసరం అంత వద్దు. ఆ పొజిషనే కావాలి. ఇప్పుడు రాజు ప్లేస్‌లో శ్రీకాంత్ అని వచ్చింది. ఇక్కడ చూడండి. రాజు 1 తరగతి ఏముంది? రాజు అని ఉంది. రాజు ప్లేస్‌లో శ్రీకాంత్ అని వచ్చిందండి. అది. ఇది స్పెసిఫిక్ వాల్యూని బట్టి చేయాలనుకుంటే. నీకు లాస్ట్ ఇండెక్స్‌లో పెట్టాలంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా! లాస్ట్ ఇండెక్స్ అంటే ఈ స్లైస్ తీసేసి పుష్ పుష్ పెడితే శ్రీకాంత్ అనేది లాస్ట్‌లో 50 తర్వాత యాడ్ అయ్యింది. అది 50 తర్వాత శ్రీకాంత్ అని యాడ్ అయ్యింది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్ప్లైస్. స్ప్లైస్ ఒరిజినల్ డేటాని మోడిఫై చేయదు. స్ప్లైస్ మట్టుకు ఒరిజినల్ డేటాని మట్టుకు మోడిఫై చేస్తది.